రంగారెడ్డి జిల్లా గండిపేటలో 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ లీడర్ కబ్జా చేసినట్లు తెలుస్తోంది. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్బుక్లు సంపాదించినట్టు సమాచారం. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్బుక్లు పొందినట్టు తెలుస్తోంది. ఇక ప్రభుత్వ భూమిపై రెవెన్యూ అధికారులు కొరడా జల్పించారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రహరీ గోడను జేసీబీ సాయంతో నేలమట్ట చేశారు. అడ్డదారిలో సంపాదించిన పట్టా పాస్బుక్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక రద్దు చేసినట్టు తెలుస్తోంది. అలా పెట్టుకొని గేమ్లు ఆడుకుంటే కోట్లు ఆడ తెచ్చుకోరాలి. భూమి రోజు చెప్పి రంగారెడ్డి జిల్లా గండిపేటలో 100 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమిని బీఆర్ఎస్ లీడర్ కబ్జా చేసినట్టు తెలుస్తోంది. కబ్జా చేసిన భూములకు పట్టా పాస్బుక్లు సంపాదించినట్టు సమాచారం. అప్పటి బీఆర్ఎస్ మంత్రి సహకారంతో కలెక్టర్ను ప్రభావితం చేసి అడ్డదారిన పట్టా పాస్బుక్లు పొందినట్టు తెలుస్తోంది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా అధికార యంత్రాంగాన్ని ఎలా వాడుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలన్నట్టు ఆ ప్రభుత్వ భూములపై కన్నేసి దాని రికార్డులన్నీ తారుమారు చేసి స్వయంగా దాన్ని రెగ్యులరైజ్ చేసి వీరిపైన రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి అనేక కుంభకోణాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేశారనే దానిపై కూడా ఒక్కొక్కటిగా వాస్తవాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గండిపేట ప్రాంగణంలో బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ ఏరియాలో ఉన్నటువంటి గంధంగూడ సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటల భూమికి చెందినటువంటి ఈ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఆ 9 ఎకరాల ప్రహరీ గోడను కూడా ఏర్పాటు చేసి దాన్ని పూర్తి స్థాయిలో ఆధీనంలోకి తీసుకున్నారు. ఇది అప్పటి మంత్రి ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని ఈ బీఆర్ఎస్ నాయకులు కబ్జా చేసి ఇదే ప్రభుత్వ భూమి పైన అక్రమంగా వీళ్ళు పాస్బుక్లు కూడా పొందారన్నట్టుగా కూడా కలెక్టర్ గుర్తించి ఈ రోజు అధికారిక యంత్రాంగం అంతా కూడా సర్వే నెంబర్ 51లో 9 ఎకరాల 36 గుంటలకు చెందినటువంటి ప్రహరీ గోడను పూర్తి కూడా కూల్చివేస్తూ ఇది ప్రభుత్వ భూమి అంటూ కూడా టైటిల్ ని అక్కడ డిక్లేర్ చేసి ఒక బోర్డు ని కూడా పాతినట్టుగా సమాచారం అందుతుంది. గతంలో వీరు రెవెన్యూ మున్సిపల్ అధికారులను మేనేజ్ చేసి ఏవైతే పట్టా పాస్బుక్లు పొందారో అవన్నీ కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తూ ఆ 9 ఎకరాల 36 గుంటల భూమిని స్వాధీనపరుచుకొని ఇది ప్రభుత్వ భూమి కిందికి డిక్లేర్ చేయడం కూడా జరిగింది. ఇదంతా కూడా అప్పటి మంత్రి నేతృత్వంలో జరిగింది. మంత్రి ఆదేశాల మేరకే కబ్జాకు పాల్పడ్డారు. దీనంతా కూడా స్వాధీనపరుచుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మేసే ప్రయత్నం చేశారు. విడివిడిగా ప్లాటింగ్ చేసి రియల్ మాఫియా చేతిలోకి పంపే ప్రయత్నం చేశారన్నట్టుగా కూడా కలెక్టర్ కి ఇటీవలే ఈ ఫిర్యాదులు పెరగడంతో మాత్రం కలెక్టరే నేరుగా రంగంలోకి దిగి ఈ 9 ఎకరాలు తమ ఆస్తి కిందికి భావించినటువంటి కలెక్టర్ ఇమ్మీడియట్ గా దాన్ని చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ప్రహరీ గోడలు అక్కడ ఏవైతే వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ అంతా కూడా తొలగించి ప్రభుత్వం దాన్ని ఆధీనం చేసుకోవాలంటూ కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ యంత్రాంగం అక్కడికి దిగి ఈ చుట్టూగా ఉన్నటువంటి ప్రహరీ గోడనంతా ఊడ్చివేసి వారి ఆధీనంలోకి తీసుకొని రికార్డ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి పట్టా పాస్బుక్లు అన్ని కూడా రద్దు చేస్తున్నామంటూ కూడా డిక్లేర్ చేసి ఈ భూమిని స్వాధీనపరచుకోవడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలలో
శివారు ప్రాంతాల్లో అనేక ప్రభుత్వ భూములను బీఆర్ఎస్ నాయకులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ రకంగానే మేనేజ్ చేసి భూములని కబ్జా చేసినటువంటి అనేక వాస్తవాలు ఒకటి కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇంకా దీనిపైన ప్రత్యేక దృష్టి కలెక్టర్ దృష్టి సాధిస్తే వేలాది కోట్లకు సంబంధించినటువంటి సంపదను కూడా ప్రభుత్వం మళ్ళీ రికవర్ చేసేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది. వైశాలి, అయితే కబ్జా చేసిన వ్యక్తులు స్పందించారా, మరి అడ్డుకునే ప్రయత్నం చేయలేదా? ఎవరు కూడా అక్కడ కలెక్టర్ ఆదేశాల మేరకు తొలగింపు చర్యలు, అక్రమ నిర్మాణాలు కూల్చివేత ప్రయత్నాలు జరుగుతా ఉన్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి కొంతమంది స్థానికులు అక్కడ ఇన్ని రోజుల పాటు తను నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఆందోళనకు సిద్ధమవ్వగా పోలీసులు వారందరినీ కూడా ఎవరు కూడా ఈ వైపు రాకూడదు, ఇది ప్రభుత్వ భూమి కింద డిక్లేర్ చేశారు, ప్రభుత్వం నేరుగా కలెక్టర్ ని రంగంలోకి దింపి దీనిపై చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఎవరు ఆందోళన చేసినా వీరిపైన కేసులు అవుతాయంటూ కూడా పోలీసులు ముందస్తుగానే హెచ్చరించి జేసీబీ యంత్రాలతో ఆ ప్రహరీ గోడనంతా కూడా కూల్చివేసి ప్రభుత్వ బోర్డు ఒకటి పాతి దాన్ని స్వాధీనపరుచుకున్నట్టుగా కూడా ఒక టైటిల్ ని డిక్లేర్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్ నాయకులే, స్థానికంగా ఉన్నటువంటి లీడర్లే ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసి ఒకరొకరు కమిషన్ చొప్పున ఈ భూములని అమ్మేసి దాని ద్వారా డబ్బులు వీళ్ళు సంపాదించేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా కూడా కలెక్టర్ నోటీస్ వచ్చినటువంటి వెంటనే ఈ చర్యలకు ప్రారంభమైనట్టుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో, మేడ్చల్, వికారాబాద్ జిల్లాలో ఎక్కడ ప్రభుత్వ భూములు ఇన్ని రోజుల పాటు అధికార మంత్రుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు, సీఎం పేర్లు చెప్పుకొని కబ్జాలకు గురి చేశారు, ఆ భూములకు సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నిటిని కూడా తిరిగేస్తూ పరిశీలన చేపడుతూ ఇది అక్రమంగా ఉన్నాయా, సక్రమంగా ఉన్నాయా అనే దానిపై కూడా రివ్యూ చేసి ఒకవేళ వీళ్ళు ఇల్లీగల్ గా ఆ భూములను కబ్జా చేసినట్టయితే వారి నుంచి కూడా ప్రభుత్వం స్వాధీనం పరుచుకుంటా ఉంది. తాజాగా మల్లారెడ్డి మాజీ మంత్రికి సంబంధించినటువంటి విషయంలో కూడా రెవెన్యూ యంత్రాంగం సర్వే చేసి ఆ సర్వేలో మల్లారెడ్డి భూములు ఎంత, ఇతర వ్యక్తులకు రావాల్సినటువంటి భూములు ఎంత అనే దానిపై కూడా దృష్టి పెట్టి అది ఎక్కడికక్కడ టైటిల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ గండిపేటలో సర్వే నెంబర్ సంబంధించి 51 సర్వే నెంబర్ లో 9 ఎకరాలు 36 గుంటలు కూడా ప్రభుత్వం స్వాధీనపరుచుకొని ఇది ఎవరి హక్కు కాదు, ఇది ప్రభుత్వం హక్కు, ప్రభుత్వం పట్టణంతో కూడా వాళ్ళు స్వాధీనపరుచుకున్నట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ రవితేజ. పాపం అనిపిస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పు, అక్కడ అలా పెట్టుకొని గేమ్లు ఆడుకుంటే కోట్లు ఆడ తెచ్చుకోరాలి. భూమి వాళ్ళు